బాబీపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. దానికి కారణం ఏంటి, దానికి అన్స్టాపబుల్ షో ఎలా కారణమైంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుంటే, నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఈ షోకి ఇటీవల డైరెక్టర్ బాబీ హాజరయ్యారు. ఎందుకంటే డాకు మహారాజ్ సినిమా, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో ఈ క్రమంలోనే ఆ సినిమాకి డైరెక్టర్గా ఉన్న బాబీ ప్రమోషన్స్లో భాగంగా ఆ షోలో పాల్గొన్నారు. అయితే ఆ షోలో డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేసిన సినిమాల గురించి ఆ క్లిప్పింగ్స్ వేస్తూ, ఆ స్లైడ్స్ వేస్తూ దాని గురించి బాలకృష్ణ అలాగే బాబీ మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే బాబీ డైరెక్ట్ చేసిన చాలా సినిమాలకు సంబంధించి ఆ స్లైడ్స్ వేశారు. కానీ ఆయన తీసిన ఒక సూపర్ హిట్ చిత్రం జై లవకుశ, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన ఒక సినిమా జై లవకుశ సినిమా స్లైడ్స్ అయితే ఆ షోలో వేయలేదు. అయితే దానిపైన చాలా చర్చ అయితే బయట జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా చాలా చర్చ జరుగుతుంది. కావాలనే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన టాపిక్ని కట్ చేశారు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. దీనిపైన డైరెక్టర్ బాబీ స్పందించి అలాంటిదేం లేదు, కావాలని కట్ చేసింది ఏం లేదు, ఆఫ్ ది కెమెరా జై లవకుశ సినిమా నాకు చాలా ఇష్టమని బాలకృష్ణే స్వయంగా నాతో చాలాసార్లు చెప్పారని డైరెక్టర్ బాబీ అయితే ఈ విషయాన్ని కాస్త కూల్ చేసేందుకు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కాస్త కామ్ చేసేందుకు అయితే ఆయన ఏదో సద్దు మణిగించేందుకు ఆ వివాదాన్ని ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. కానీ దానిపైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాబీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్తో వాళ్ళు దాంతో సాటిస్ఫై అయినట్లు కనిపించట్లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే నందమూరి బాలకృష్ణ మాట్లాడలేదు, కావాలని అది కట్ చేశారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒక డైరెక్టర్గా తన సినిమాలకు సంబంధించిన స్లైడ్స్ అన్నీ వేస్తూ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి సినిమా జూనియర్ ఎన్టీఆర్తో తీశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ అనే ఒక సినిమా తీసి అది అంతగా ఆడకపోయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి బాబీకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. సో ఖచ్చితంగా డైరెక్టర్ బాబీ మాట్లాడి ఉండాల్సింది కదా అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఏం జరిగిందనేది, అన్స్టాపబుల్ షోలో ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే, స్లైట్ వేశారా వేయలేదా, కావాలని వేయలేదా, ఇలాంటి విషయాలు పక్కన పెడితే తనకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక పెద్ద సినిమా తీసేందుకు అవకాశం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి డైరెక్టర్ బాబీ ఎందుకు అన్స్టాపబుల్ షోలో ఎందుకు మాట్లాడలేదు? ఆఫ్ ది కెమెరా మాట్లాడిన విషయం ఎవరు కావాలి, కెమెరా ముందు మాట్లాడితేనే కదా దానికి ఒక విలువ ఉంటుంది. ఎందుకు డైరెక్టర్ బాబీని ఎందుకు మాట్లాడలేదు జూనియర్ ఎన్టీఆర్ గురించి అనే క్వశ్చన్లు కూడా రైజ్ అవుతున్నాయి. కానీ వీటన్నిటిని ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా, తను డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి ఎటువైపు మాట్లాడితే తనకెక్కడ ఇబ్బంది వస్తుందో, సినిమాని ఎక్కడ అది ఎఫెక్ట్ చేస్తుందో అనే కంగారులో డైరెక్టర్ బాబీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కాస్త కూల్ చేసేందుకు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మాత్రం ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ని పూర్తిగా సాటిస్ఫై చేయలేదు, వాళ్ళు కూడా కామ్ కాలేదు. సో ఈ విషయంలో తాను ఎటువైపు తీసుకున్నా, ఏ వైపు తను టర్న్ తీసుకున్నా తన మీదకి వస్తుందని డైరెక్టర్ బాబీ ప్రస్తుతం కన్ఫ్యూషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అటు ఆ అన్స్టాపబుల్ షోలో ఏం జరిగిందనే విషయాన్ని పూర్తిగా చెప్పినా, లేదంటే ఎన్టీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి అనే విషయాన్ని తను డైరెక్ట్గా చెప్పినా కూడా ఈ రెండు వైపుల నుంచి కూడా తనకే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని బాబీ గ్రహించి ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని, అటు బాలకృష్ణ ఫ్యాన్స్ని కూడా వాళ్ళిద్దరి మధ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్ మధ్య ఎలాంటి ఫ్యాన్ వార్స్ అయితే లేవు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ ఈయన ఇచ్చిన కామెంట్స్, ఎన్టీఆర్ క్లిప్పింగ్స్ని కావాలని సైట్ చేయలేదు, మేము ఆఫ్ ది కెమెరా మాట్లాడుకున్నాం ఎన్టీఆర్ గురించి అని చెప్పిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అంతగా సంతృప్తి పరచలేదు. ఎందుకంటే ఎన్టీఆర్తో జై లవకుశ లాంటి ఒక మంచి సినిమా తీసి ఆ సినిమా గురించి కానీ ఎన్టీఆర్ గురించి కానీ నువ్వెందుకు మాట్లాడలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరి బాబీ ఎలా మేనేజ్ చేస్తారు, ఇది ఎంతవరకు డాకు మహారాజ్పై ఎఫెక్ట్ చూపిస్తుందో కూడా మనం చూడాలి.